కుమారుడెక్కడ? ప్రహ్లాదుడేమైనాడు? స్వామి మాట్లాడరే, మాట్లాడరే స్వామి. మీరే నా బిడ్డని ఏమో చేశారు, ఎక్కడో దాచారు. చెప్పండి స్వామి. తల్లి ప్రక్కలో నిద్రిస్తున్న బిడ్డను ఎత్తుకుపోతారా? ఏమిటి ఘోరం? చెప్పండి. నా బిడ్డను నాకివ్వండి, నా బిడ్డను నాకివ్వండి. స్వామి, ప్రహ్లాదుడు ఎక్కడున్నాడు? నా బిడ్డను ఏం చేశారు? చెప్పండి స్వామి, చెప్పండి స్వామి. కాళ్ళు చేతులు కట్టి నడి సముద్రమున పారవేయమని పంపుతున్నారు. కుమార ప్రహ్లాద, బిడ్డ కడసారి చూపు కూడా లేకుండా చేశారు. నేనంత పాపం ఏమి చేశాను? ఆఖరి క్షణంలో అమ్మా అమ్మా అని నా బిడ్డ నా కోసం ఎంత పరితపించాడో. లేక లేక నేనే అతనిని చంపమని పంపినానని ఎంత కుమిలినాడో, ఎంత కుమిలినాడో. ఊరడెల్లుముదేవి, మన అదృష్టవశమున కుమారుని బుద్ధి మారి ఉండకూడదా? ఆ శుభవార్తతో భటులు తిరిగి రాకూడదా? ప్రభు వచ్చినా ఏమైనది? రాకుమారుని సముద్రమున పారవేచినాం. అయ్యో, ఏమైనాడు? మునిగిపోయినాడు. మునిగిపోయినాడా? కుమారా, మరలా పైకి రాలేదా? లేదు ప్రభు, మరణించినాడు. కుమారా, నాచే ఎంత కషాయ పని చేయించి ఏల నాపై నీకింత పంతము నాయన. ఏమి అపకారము చేసి నాపై నీవింత కక్షపు నీ వైరి పక్షమున చేరితి. చేతులారా బిడ్డను చంపుకునే తండ్రులు ఎంతైనా కలరు. ఏ పాపము చేసిదనని నాకీ గర్భశోకము. లీలావతి, నాకు మాత్రము పుత్ర ప్రేమ లేదా? లోలోన నేను ఎంతగా కుమిలిపోవచ్చున్నానో నీకు తెలియదా? ఆయనదేదో ఆయనది, మనస్సు రాయి చేసుకుందాం. అసలు మనకు పుత్రుడే పుట్టలేదనుకుందాం. దండనాయక, సముద్రమున పారవేయినప్పుడు నా తండ్రి కంటతడి పెట్టలేదా? లేదు తల్లి. అమ్మా అని నన్ను తలచలేదా? లేదమ్మా. పాషాణ హృదయుడు. దండనాయక, ఏమీ మాట్లాడనే లేదా? తండ్రి గారికి తన తుది నమస్కారములు తెలుపమన్నాడు. తన తండ్రికి సద్బుద్ధి ప్రసాదించమని శ్రీహరిని ప్రార్థించినాడు తల్లి. కుమారా, ప్రహ్లాద, దానవేంద్ర, ఏమి ఈ బేలతనం? అనన్య సాధ్యమైన కఠోర దీర్ఘతపంబులు చేసిన వాడువు, ముల్లోకములు జయించిన వాడువు, ఆజ్ఞామాత్రమున సూర్యచంద్రాది సకల గ్రహచారములను శాసించువాడువు. నీవా ఇంత బేలవై విలపించుట? కన్న తండ్రిని కదా, కంట తడియన ఇది నా ప్రథమానుభవం. విచిత్రము నారదా, పుత్రవాత్సల్యమును శీతల హిమపాతమున వజ్ర సమానమైన దానవేంద్రుని హృదయము కరగి కన్నీటి రూపమున ప్రవహించుతున్నది నారదా. అదుగో కుమారుని కంఠం. అదే కంఠం వినబడలేదా? వినబడినది దేవి, కానీ అది మన భ్రమ. ఇంకెక్కడి ప్రహ్లాదు, కనీసము కండ్లార చూసుకున్నట్టుకు మృతకలేవరము కూడా లేకుండా చేసి. పరమేశ్వర, ఏమి పాపము చేసినని నాకే శిక్ష. నా అర్థాంగి ఒకటి నీవు చేసిన పాపము దేవి. స్వామి, స్వామి, కలలో కూడా నేనెట్టి పాపము తలంపు ఎరుగని.
నిన్ను నిందించటలేదు దేవి, ఇది నా పూర్వజన్మ దుష్కృతం. కాకుండా కన్న కొడుకే నాకు అవిధేయుడై శత్రుభక్తుడగు నా దేవి, పూర్వజన్మ దుష్కృతమే. నిజమా? నిజమేనమ్మా. లీలావతి, నేను చెప్పలేదా మన పుత్ర ప్రేమ నెరిగిన వారు కింకర్లో బాలుని ఎచ్చటనో దాచినారు, సముద్రమున పారవేసితమని మనతో పొంకినారు. లేదు తండ్రి, లేదా నన్ను నడి సముద్రమున పారవేసినారు. మరి ఎట్లు బయటపడితే? సముద్రములో నాకేమి అపాయము తండ్రి, అది లోకజనని అయిన లక్ష్మీదేవి పుట్టినిల్లు, లోకజనకుడు అయిన శ్రీహరికి పడగటిల్లు కావున అది నాకు తాతగారి ఇల్లు. చక్కగా ఆడుకుని వచ్చినాను తండ్రి. ఏమి నన్ను వెర్రివాణిని చేస్తున్నావా? నిజము తండ్రి. అవును, వెర్రివాడవే అగుచున్నావు. కన్న తండ్రివి కదా. పోనిము దానవేంద్ర, ఆ తల్లి శోకము చూడలేకున్నాం. ప్రహ్లాదుడు మాత్రం హరిభక్తి మానడు. నీవే ఎట్లో సహించి సరిపెట్టుకును. కాకున్నా లోకము నిన్ను కొంత పరిహసించు. పరిహసించుటే కాదు నారద, వీరి జాడ్యము ముల్లోకముల వ్యాపించి అందరూ హరిభక్తులగుతారు. నా సార్వభౌమత్వము నిరర్థకము. ఆ అవమానం నేను భరింపలేను. ప్రహ్లాద, ఇకనైనా నువ్వు హరిభక్తి మానేదవా లేదా? నీవు చేయుచు నన్ను మానవత్త ధర్మమా? ఏమది నేను చేయనది? హరిస్మరణ నేను నిద్రలోనైనా మానదునేమో గాని నీకు రేయింబగళ్ళు అతన స్మరణే కదా. నాకంటే నీవే గొప్ప హరిభక్తుడవు. నాథ, ఆవేశపడకండి. నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. కుమారుని బ్రతిమాలి బుజ్జగించి మనసు మార్చగలరు. ఏమి చిత్రమిది నారద, భావమున్నదా? ఇది బాలుని ప్రభావము కాదు, శ్రీహరి మాయాజాలం అంతకంటేనూ కాదు. ఇందేదో మోసం ఉన్నది. మోసమా? ఏమి మోసం? నీ కింకరులు నీ ఆజ్ఞానుసారము బాలునికి శిక్షలన్నీయు నిజముగా విధించినారా అని నా సందేహం. నిజమే, వాళ్లకు ప్రహ్లాదుడని అంతులేని అనురాగం. శిక్షించి ఉండరు, నేనే స్వయముగా శిక్షించదు. ఇది ఏమి ఘోరం! పాలుని చే కాలకూట విషము త్రాగించదరా? ఈ విపరీతం ఎంతైనా కలదా? అవును దేవి, విపరీతమే. పినతండ్రిని చంపిన వారిని, తండ్రికి పరమశత్రువైన వారిని పూజించు పుత్రుడుండుట వైపరీత్యముగాక మరేమున్నది? వీడు పుత్రుడు కాడు, దానవకుల విధ్వంసం. వీరిని వధించి తీరవలె. అయ్యో, ఇది ఏమి అవివేకం! ప్రహ్లాదుడు సామాన్య బాలుడు కాదు. ఏదో అజేయమైన దైవిక శక్తి అతన్ని కాపాడుచున్నది. అతనికి ముప్పు తలపెట్టినచో మనకే ఏదో కీడు మూడునని నా మనసు శంకించుతున్నది. స్వామి, నా ప్రార్థన ఆలకించండి. నాయన ప్రహ్లాద్, లీలావతి, వీడు నీ పుత్రుడు కాడు. ఇక నీకు వీని రుణము తీరిపోయినది. ప్రహ్లాద, హరిభక్తి మానేదవా లేక విషము త్రాగెదవా? వీల్లేదు. నా బొందిలో ప్రాణముండగా ఇది జరగడానికి వీల్లేదు. ముందు నన్ను వధించి ఆ తర్వాత నా బిడ్డను వధించండి. ఆ విషపాత్ర నాకివ్వండి. ఆగో లీలావతి, ఆ విషపాత్ర నీవే నీ బిడ్డకి చిత్రావింపు. నా చేతులతో నా బిడ్డకు విషం? అవును, ఇది నా ఆజ్ఞ. ఉల్లంఘించితివా నాపై ఆన. అయ్యో దేవి కాత్యాయని, ఇది ఏమి ఘోరము తల్లి, ఇది ఏమి ఘోరము! ఎందుకమ్మా ఏడ్చదవు? అన్నిటికీ ఆ పరమాత్ముడుండగా మనకేనమ్మా భయము. ఇదిగో నాయన, కన్న బిడ్డకు చేతులారా కాలకూట విషం ఇచ్చిన తల్లి అని నా పేరు ఆ చంద్రార్కము. నిలువని నాయన. తండ్రి,
దానవేంద్ర, ప్రహ్లాదుడు నీ పుత్రుడనియే భ్రమించుతున్నావా? వరప్రసాది అయిన నిన్ను కబళించుటకు మృత్యువునకు వేరు మార్గము లేక నీ పుత్రుని రూపమున జనించినది. నీలో పుత్రవాత్సల్యముద్భవింపజేసినది. ఆ పుత్రవాత్సల్యమే నిన్ను కృంగదీసి క్రమముగా కుశింపజేయుచున్నది. నీకు మరణము తప్పదు. అవును, ప్రహ్లాదుడు నా పుత్రుడు కాదు. నాయనా ప్రహ్లాద, హరిభజన మానలేనిచు చాటుగా నీలో నీవే భజించుకోరాదా? తండ్రి గారి ఎదుట ఎలా స్తుతించదవయ్యా? ఆయన ఏ పిలిచడిగినా అసత్యం ఎట్లు పలుకోగలడమ్మా? ప్రాణేశ్వర, మరల ఏమి ఈ ఆవేశం? లీలావతి, వీడు మా పుత్రుడు కాదు, నా పాలిట మృత్యు. నాథ, నాథ, ప్రాణేశ్వర, స్వామి, స్వామి! అమ్మా, అమ్మా! అయిన ఈ స్తంభము నుండి నీ హరి వెలువడుగాక. ఏమి ఈ వికృత రూపము? నీవా హరివి? ఫళా కుమార ఫళా, ఇంతకాలము ముల్లోకముల వెతికిన నువ్వు కనిపించిన నా శత్రువును ఈనాడు నీ మూలమున కనుగొంటే నా కడుపున పుట్టినందుకు తండ్రి రుణము తీర్చుకుంటేవి నాయన కృతజ్ఞ. మాయావి, పురుషోత్తమ, నీ ఉగ్ర నరసింహ రూపము ఉపసంహరించి శాంతించు స్వామి. ప్రహ్లాద, నీకే అందించిన వాడు నీ విన్నపమునే మన్నించగలడు. శాంతిభూమని ప్రార్థించు నాయనా. జగన్మోహనాకార, నీ దివ్య రూప సందర్శనము వలన ధన్యుడనైతిని. నా తండ్రి అజ్ఞానమున నీతో వైరమ్మ పూనినాడు. ఆయనను క్షమించి అనుగ్రహింపు స్వామి. ప్రహ్లాద, నీ తండ్రి పూర్వజన్మమున నా భక్తుడే శాపవశమున రాక్షసుడిగా జన్మించినాడు. నేటికి శాప విమోచనమైనది. శ్రీమన్నారాయణ, నన్ను అనుగ్రహించి ముక్తి ప్రసాదించు స్వామి. ప్రహ్లాద, నీవు భాగవతోత్తముడు, నీకు తప్పక ముక్తి లభించగలదు. కాని ముల్లోకములను పాలించి తిరిగి ధర్మ సంస్థాపనము చేయవలసిన బాధ్యత నీపైనున్నది. మహాప్రసాదం.